ఆర్థిక మూలాలంటే మొత్తం ఆయనకు ఉన్నటువంటి ఎంటైర్ ఎక్వైర్ చేసుకున్న అసెట్స్ ఆయన సామ్రాజ్యం మొత్తం ఈ ఫైనాన్స్ ప్రజల దగ్గర నుంచి ఏదైతే డబ్బు తీసుకుంటున్నాడో ఆ డబ్బు మీదే ఆయన రిస్క్ చేసి ఇవన్నీ చేశాడు. అందుకే ఆయన చిట్ ఫండ్ కంపెనీ కూడా యాక్చువల్గా ఇక్కడ చిట్ ఫండ్ కంపెనీ సంవత్సరం పాటు మూసేశారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సంవత్సరంన్నర మొత్తం మూసేశారు. మూసేసిన ఒక్క కస్టమర్ కూడా పోలా. ఎందుకంటే ఆ కస్టమర్లందరూ కూడా హైదరాబాద్కో, దిల్సుఖ్ నగర్ బ్రాంచ్కో, బషీర్బాగ్ బ్రాంచ్కో వీళ్ళందరూ అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయారు. అసలు చిట్ ఫండ్ కంపెనీ అనే దాని డెఫినేషనే మార్చేశారు. ఇది ఖచ్చితంగా చాలా పెద్ద కేసు అవుతుంది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, కేసు లా అవుతుంది, కేస్ స్టడీ అవుతుంది. ఏ రకంగా చట్టాలను అడ్డం పెట్టుకుని చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేయొచ్చు అన్న దాంట్లో ఇది ఎక్స్పర్టైజ్. కానీ ఇందులో చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వచ్చి పార్టీగా మారతారని ఈ ఉపకారం చేయటం ద్వారా ఆయన నా ఉద్దేశంలో ఆయనకున్నటువంటి పరిణితికి తగ్గట్టుగా ఆయన బిహేవ్ చేయలేదు. ఓకే, ఆ కేసు నాకు తెలుసు, ఎలాగా గవర్నమెంట్ అప్పు వచ్చేది, చంద్రబాబు నాయుడు గారు రాగానే తెలుసు నాకు. గవర్నమెంట్ అప్పు వచ్చేది, వాళ్ళు విత్డ్రా చేస్తే డబ్బు పట్టుకెళ్ళిపోతారు, ఏ గ్యారంటీయో చూపిస్తారు, విత్డ్రా చేసి పట్టుకెళ్ళిపోతారు. కానీ ఇచ్చేయండి డబ్బు వెనక్కని చెప్పి ఈయనే ఒక జీవో ఇది చేసి విత్డ్రా అయిపోతున్నాం మేము అనడం మాత్రం నేను ఊహించలేదు. అది చెప్దామని మిమ్మల్ని వేళ పిలిచాను. రేపు 11వ తారీఖు ఉంది. ఖచ్చితంగా అందులో చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ రేపు 11వ తారీఖు వాళ్ళు ప్రభుత్వం ఏం ఎఫిడవిట్ చేస్తుందో అది రిజర్వ్ బ్యాంకు చెప్పిన దాన్ని సపోర్ట్ చేస్తేనే వేయాలి. ఎందుకంటే ఇద్దరు పెద్ద సీఎంలు వాళ్ళు ఇద్దరు కూడా రామోజీరావు గారికి ఇష్టమై ఉండొచ్చు. ఒక మనిషి రామోజీరావు గారికి ఇష్టడై ఉండడం ఏమి తప్పేం కాదు. రామోజీరావు గారి వల్ల అనేక ఉపకారాలు పొంది ఉండొచ్చు. కానీ చట్టం ధర్మం అనే వచ్చేటప్పటికి మీరు ఇటేపు ఉంటేనే మీ పేరు నిలబడుతుంది. లేకపోతే మాత్రం ఈయన ఉపకారం చేసిన వాళ్ళకి ప్రత్యుపకారం చేయడం కోసం మొత్తం చట్టాలన్నీ కూడా తొంగలో తొక్కేస్తాడు, ఏం పట్టించుకోడు అన్నది మంచి పేరు మాత్రం కాదు. ఎందుకంటే మీది చరిత్రలో ఉంటారు. మీరు చాలామంది ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు. 4 సార్లు ముఖ్యమంత్రి చేసినవాడు ఎవడో లేడు. మీ రికార్డు ఎవడో బద్దలు కొట్టలేడు. మీరు ఇటువంటి పనులు చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి చేయండి. ఉపకారం చేయాలనుకున్నా సరే విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ మొరాలిటీ. పబ్లిక్ ఏమనుకుంటారో అనేటువంటి ఒక ఆలోచనలో మీరు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. అంతకుమించి చంద్రబాబు నాయుడు గారి స్టేటస్లో మనిషికి నేను ఎందుకంటే ఈ కేసులో ఇన్వాల్వ్డ్ కాబట్టి నా వాయిదా 11వ తారీఖు వస్తుంది కాబట్టి ఈవేళ ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే వాళ్ళతోటి నేను మాట్లాడేంత లెవెల్లో మనిషిని కాదు. నేను ఈ టైంలో ఏదైనా లెటర్ రాద్దాం అనుకున్నాను. లెటర్ రాసినా అది పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళేంత టైం వాళ్ళకు ఉండదు. ఇద్దరు అక్కడేమో ఆయన హైడ్రాలో పడి ఉన్నాడు, ఈయనేమో ఇక్కడ వాటర్ దెబ్బకి ఈయన రోజు చూస్తున్నాం కదా, ఈయనే వెళ్ళి డైరెక్ట్గా మొత్తం విలేజెస్ ఎక్కడెక్కడ మునిగిపోయారు ఆ ప్రాంతాలన్నీ తిరుగుతున్నాడు ఈయన. ఈ పరిస్థితుల్లో నేను ఏదో లెటర్ రాయటం, ఆ లెటర్ వాళ్ళు చూడలేదు అనుకోవటం ఇవన్నీ ఎందుకని చెప్పి మీ ద్వారా అయితే ఖచ్చితంగా వాళ్ళకి అందుతుందని నా నమ్మకం. చూద్దాం ఏం జరుగుతుందో. రేపు 11వ తారీఖున వాళ్ళు ఏం వేస్తారో ఏదో చూద్దాం. 300, 400 అలా ఉంటుంది ఎవ్రీ బ్యాలెన్స్ షీట్లో. 400 కోట్లు 300 కోట్లు అలా కడుతూ ఉంటారు, మళ్ళీ తీస్తుంటారు, మళ్ళీ కొంతమందికి పే చేస్తుంటారు. ఇది అసలు పెద్ద ఇదేంటంటే ఇందులోనూ మొన్న ఇక్కడ రాజమండ్రిలోనే ఒక ఆయన ఒక ఎఫిడేవిట్ ఇచ్చాడు. ఆ ఎఫిడేవిట్ చూశాను నేను. ఆయన చెప్పాడు, నేను మార్గదర్శి చిట్ ఫండ్స్లో దాచుకుంటాను, ₹1 కోటి ఉంది ఇప్పుడు, దానికి ట్యాక్స్ ఉండదు. ఎందుకంటే వాళ్ళే వచ్చి నా దగ్గర అగ్రికల్చరిస్ట్గా తీసుకెళ్తారు. నేను రిటైర్డ్ ఇంజనీర్ని, నాకు పెన్షన్ వస్తుంది, నా కూతుర్లు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు అక్కడి నుంచి డబ్బు పంపిస్తారు నాకు, ఆ డబ్బు కూడా నా పేరులో డిపాజిట్ చేస్తాను. నేను ఎందుకు ఇన్నేళ్ల నుంచి ఇందులోనే డిపాజిట్ చేస్తానంటే ఈ డబ్బుకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు, లిటిగేషన్ లేవు, అన్నీ వాళ్ళే ఇంటికి వచ్చి నా దగ్గర సంతకం పెట్టించుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా వాళ్ళే వేస్తారు. నాకు ఈ వయసులో నాకు హ్యాపీగా ఉంది, అందుకని ఇంట్రెస్ట్ తక్కువైనా సరే ఇక్కడే వేసుకుంటున్నాను అని డైరెక్ట్గా ఎఫిడవిట్ ఇచ్చాడు. ఇది మామూలు పరిభాష మీరో నేను చేస్తే మనీ లాండరింగ్ ఇది. ఎందుకంటే ఆ డబ్బుకి అకౌంట్ చూపించాలి, ఆ డబ్బు చెక్కు రూపంలో ఇవ్వాలి, వేరే వాళ్ళ డబ్బు మీరు వేయటానికి లేదు. దీనికని రూల్స్ పెట్టారు కొన్ని. మాకు రూల్స్ వర్తించమండి, మమ్మల్ని అడిగాడు, మీకు ఎవరన్నా మీకు కంప్లైంట్ ఇచ్చారా మా మీద అంటే కంప్లైంట్ ఎందుకు ఇస్తారు? ఆ డబ్బులన్నీ కూడా అన్అకౌంటెడ్ మనీ. ఇవాళ వీళ్ళ దగ్గర తిరుగుతున్నటువంటి మొత్తం డబ్బులో అట్లీస్ట్ 70% అది అమౌంట్. లేకపోతే చిట్ ఫండ్ కంపెనీ మీకు ఎవడన్నా ఒకరిని చూపించండి, మార్గదర్శి చిట్స్లో చేరి చీటీ పాడుకునే వ్యాపారం చేశానండి అని ఎవరన్నా చూపించండి. ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీలు రాజమండ్రిలో 30-40 ఉన్నాయి. అందులో చేరతారు, వ్యాపారం తీసుకుంటారు, మళ్ళీ కడుతూ ఉంటారు, వాళ్ళు మళ్ళీ కట్టకపోతే వాళ్ళు ఆస్తులు రాయించుకుంటూ ఉంటారు, రకరకాలు జరుగుతుంటాయి. మార్గదర్శి చిట్ ఫండ్స్లో 10%, 12% కూడా ఉండరు అనుకుంటున్నాను. ₹1 కోటి చీట్లు ఉన్నవాళ్ళే దాదాపుగా ఒక 500-600 మంది ఉన్నారు. ₹1 కోటి చీట్లో జాయిన్ అవ్వడం అంటే చీటీ పాడుకుందామని కాదు, ఆ డబ్బు సేఫ్. బ్యాంకులో వేస్తే ట్యాక్స్ వాడు పట్టుకుంటాడు, వీళ్ళ దగ్గర వేస్తే సేఫ్, ఇంక దాని జోలికి ఎవడో వెళ్ళవు.
అలా చేసుకుంటూ వస్తున్నారు. ఇది యాక్చువల్గా నేను ప్రూవ్ చేయబోతున్నాను. నా కేసులో చేయొచ్చు, రేపు ఆర్గ్యుమెంట్లో ఇదే చెప్పిపోతా. నా దగ్గర మొత్తం ఎంటైర్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి.